ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలిసిన విషయమే, మనం బ్రిడ్జ్ కోర్స్ నేర్చుకుంటున్నాం. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి సంబంధించి మ్యాథ్స్ సెషన్ 4 ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సెషన్ 4 లో సెట్స్ కి సంబంధించి రిమైనింగ్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఆల్రెడీ ఎక్సర్సైజ్ 1.1, 1.2 సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా మీకు ఇచ్చేసాను. అండ్ అవి వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టాను. ఎంతమంది ప్రాక్టీస్ చేశారో, ఎంతమంది ప్రాక్టీస్ చేయలేదో కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి తీరాలి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసి తీరాలి. నేను పెడుతున్న ఎక్సర్సైజ్లు అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నేను చెప్తున్న టాపిక్లు మీరు వినాలి. వింటున్నప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియాలంటే మనం టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసుకునే మార్గం ఏది? ఎక్సర్సైజులు చేయాలి. ఓకేనా? కాబట్టి వాట్సాప్లో, లేకపోతే వాట్సాప్లో ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. లింక్ ఇస్తాను, ఆ వాట్సాప్లో పెడుతున్నాను. టాపిక్ చెప్పేసిన వెంటనే ఎక్సర్సైజ్ దాంట్లో అప్లోడ్ చేస్తున్నాను. మీరు వెంటనే సమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు తెలియకపోతే నాకు మెసేజ్ చేయండి, మళ్ళీ వీడియో చేస్తాను. ఓకేనా? సో ఈ రోజు వీడియోలో భాగంగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అందరూ లైక్ చేయండి. ప్లీజ్ డూ లైక్. ఫాస్ట్గా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. సబ్సెట్. లాస్ట్ వీడియోలో మనం చాలా డెఫినేషన్స్ నేర్చుకున్నాం. సో ఏంటి ఈ సబ్సెట్ అంటే ఏంటి? జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏ సెట్ ఏ ఈ సెట్ టు బి సబ్సెట్. ఒక సెట్ ఏ అనేది సబ్సెట్ అవ్వాలి అంటే ఏమవ్వాలో చూద్దాం. సెట్ ఏ అనేది సెట్ బికి సబ్సెట్ అవ్వాలి అంటే ఏమవ్వాలో ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా బిలోని ఉందంటే గనక అప్పుడు ఏ అనేది ఆటోమేటిక్గా బికి సబ్సెట్ అయిపోద్ది. అర్థమైందా? ఏలో ఉండే అన్ని ఎలిమెంట్స్ సెట్ బిలో కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏ అనేది బికి సబ్సెట్ అవుద్ది. సార్ సబ్సెట్ అనేది ఎలా డినోట్ చేస్తామంటే ఇది సింపుల్. రివర్స్ సిలో రాయడమే. మనం సబ్సెట్ ని ఈ విధంగా డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెట్ బిలో ఏమి ఇచ్చాను నేను? 3, 6, 9 అనే ఎలిమెంట్స్ ఇచ్చాను. సెట్ ఏలో ఏమి ఇచ్చాను? 3 ఇచ్చాను, 6 ఇచ్చాను. ఇప్పుడు సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ 3, 6 సెట్ బిలో ఉన్నాయా లేదా? ఇదిగో ఉన్నాయా లేదా? సో అలా ఉన్నప్పుడు మనకి మిగిలిపోయిన అనవసరం. ఇందులో సెట్ ఏలో ఉన్నవన్నీ కూడా ఇందులో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఉన్నాయంటే కనుక ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయాలి. ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏలో ఉండే అన్ని ఎలిమెంట్స్ బిలో ఉన్నాయంటే కనుక ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో మనం దీన్ని ఎలా డినోట్ చేయొచ్చు అంటే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఏ సబ్సెట్ ఆఫ్ బి ఎప్పుడు అవుతుంది? ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఏ, దట్ ఎంప్లాయిస్ ఏ బిలాంగ్స్ టు బి. ఓకేనా? ఏ అనేది ఏ సెట్లోనే ఉండాలి, ఏ అనేది బి సెట్లోనే ఉండాలి. అప్పుడే సబ్సెట్ అనేది అవుతుంది. అర్థమైందా? అంటే సింపుల్ చెప్పాలంటే ఏలో ఉండే అన్ని ఎలిమెంట్లు కూడా బిలో కూడా ఉన్నాయంటే కనుక ఒక సెట్లో ఉండే ఎలిమెంట్స్ మిగతా రెండో సెట్లో ఉన్నాయంటే కనుక ఎందులో అయితే ఉన్నాయో ఆ సెట్కి ఆ రిమైనింగ్ సెట్ సబ్సెట్ అయిపోద్ది అనమాట. అర్థమైందా? ఇక్కడ ఏ అనే సెట్ ఉంది, ఇందులో 3, 6 ఉన్నాయి. ఇందులో బి అనే సెట్ ఉంది, ఇందులో 3, 6, 9 ఉన్నాయి. సో ఇందులో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఏ అనేది బికి సబ్సెట్. సో ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఓకే, లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ బి అనే సెట్ లో 1, 2, 3 ఉన్నాయి. సి అనే సెట్ లో 5 and 6 మాత్రమే ఉన్నాయి. సో ఇందులో సిలో ఉండే సెట్ లో ఏమీ కూడా లేవు పైన. కాబట్టి అప్పుడు సి అనేది నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయాలి. నాట్ అయినప్పుడు దాని వెంటనే ఇలా గీత కొట్టేయాలి. తెలుసు కదా మనకి. ఓకేనా? సి అనేది నాట్ సబ్సెట్ ఆఫ్ బి. మనం ఈ విధంగా డినోట్ చేయాలి. తర్వాత మనం ఇక్కడ 2 పాయింట్లు జాగ్రత్తగా ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్, ఇవి నోట్ చేసుకోండి. తెలుసు కదా, ఇది ఎంప్టీ సెట్ సింబల్ ఇలా కూడా ఉంటుంది. ఓకే, ఎంప్టీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్ కైనా సరే ఎంప్టీ సెట్ అనేది సబ్సెట్ అయిపోద్ది. ఓకేనా? ఏ సెట్ కైనా సరే ఎంప్టీ సెట్ సబ్సెట్ అయిపోద్ది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండోది, ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఒక సెట్ ఇచ్చాడు, ఆ సెట్ దానికే సబ్సెట్ అయిపోద్ది మళ్ళీ. అర్థమైందా? ఎలాగో ఒకసారి చూద్దాం. ఒక సెట్ ఇచ్చాడు. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 1 సెట్ ఆఫ్ 1, 2, 3 అని ఇచ్చాడు.
దీనికి సబ్సెట్స్ రాయమన్నాడు ఇప్పుడు మనం. సో దీనికి సబ్సెట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి కూడా సబ్సెట్ కదా, కాబట్టి ఫస్ట్ ఎంటీ సెట్ రాశాను, తర్వాత 1, తర్వాత సబ్సెట్ ఈ విధంగా రాయాలి 2, తర్వాత 3 సింగిల్ డిజిట్స్ అయిపోయాయి కదా. ఇప్పుడు డబుల్ డిజిట్స్, ఇప్పుడు 1, 2, నెక్స్ట్ 2, 3, నెక్స్ట్ 3, 1, తర్వాత ఇట్సెల్ఫ్ అది కూడా ఆ సెట్ కూడా రాసేయాలి 1, 2, 3. సో ఇప్పుడు ఈ సెట్కి ఇచ్చిన సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి చెప్పండి నాకు. ఇచ్చిన సెట్కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 సబ్సెట్స్ ఉన్నాయి. అర్థమైందా? 8 సబ్సెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఒక సెట్ ఇచ్చి దాని సబ్సెట్స్ రాయమంటే ఇలా రాయాలి. ఎందుకంటే ఫస్ట్ నల్ సెట్ రాశాను, ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఎందుకు రాశాను? ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఉంది, ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ సెట్ ఇచ్చినా దానికి సబ్సెట్ ఏంటి? ఫస్ట్ ఎంటీ సెట్ రాసేసుకోవాలి. అలాగే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఏ సెట్ ఇచ్చాడో అదే సెట్ ఇక్కడ రాశాను, ఎందుకంటే అది కూడా సబ్సెట్ అవుతుంది కాబట్టి ఇచ్చిన సెట్కి. ఓకేనా? ఇక్కడ చూడండి 8 ఇచ్చాడు మొత్తం. ఇందులో ఇంప్రాపర్ సబ్సెట్స్ ఏవి, ప్రాపర్ సబ్సెట్స్ ఏవి తెలుసుకోవాలి. చాలా ఈజీ. చూడండి, ఇది ఇంప్రాపర్ సబ్సెట్, ఇది కూడా ఇంప్రాపర్ సబ్సెట్. నేను ఏదైతే 2 పాయింట్స్ ఇచ్చానో ఆ పాయింట్స్ కి సంబంధించి 2 కూడా ఇంప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. ఇక్కడ ఎంటీ సెట్ ఇచ్చాను, ఎంటీ సెట్ అనేది ఇంప్రాపర్ సబ్సెట్. ఆ సెట్ ఇట్ సెల్ఫ్, ఆ సెట్ ఏమి ఇచ్చాడో అదే సెట్ కూడా ఇంప్రాపర్ సబ్సెట్ అయిపోద్ది. మరి రిమైనింగ్ అన్ని ఏంటి సార్? ప్రాపర్ సబ్సెట్స్. రిమైనింగ్ అన్ని కూడా ప్రాపర్ సబ్సెట్స్. అర్థమైంది? అర్థం కాలేదా? చూడండి 2 పాయింట్లు నీట్గా ఇచ్చాను. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎలాంటి సెట్ ఇచ్చుకుని దాని సబ్సెట్లు కనుక్కోమన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ఏం వచ్చేయాలి? ఎంటీ సెట్ వచ్చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఏం వచ్చేయాలి? అక్కడ ఏ సెట్ ఇచ్చాడో అదే సెట్ కూడా మనం రాసేయాలి. రిమైనింగ్ ఇవన్నీ కూడా సింగిల్ డిజిట్లు ఫస్ట్ రాసుకోవాలి, తర్వాత డబుల్ డిజిట్లు రాసుకోవాలి. అర్థమైందా? ఇది. లెట్ మీ టేక్ 1 మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1, 2 అనేది ఒక సెట్ ఇచ్చాను. ఈ సెట్ అలా ఇచ్చి సబ్సెట్స్ కనుక్కోమని చెప్పాను. ఇప్పుడు సబ్సెట్స్ కనుక్కోమన్నప్పుడు ఫస్ట్ సబ్సెట్ ఏం రాయాలి చెప్పండి? ఫాస్ట్ ఇక్కడ పాయింట్ ఇచ్చాను, ఎంటీ సెట్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కదా, అప్పుడు ఎంటీ సెట్ రాసేసుకున్నాను ఫస్ట్. తర్వాత 1 సింగిల్ డిజిట్లు రాసుకోవాలి, తర్వాత 2, తర్వాత ఇంకా డబుల్ డిజిట్లు రాయడానికి లేవు, అదే సెట్ రాసేస్తాను యాజ్ ఇట్ ఈజ్ 1, 2. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పాలి, ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మీరు నాకు చెప్పండి ఇందులో ఇంప్రాపర్ సబ్సెట్స్ ఏవి, ప్రాపర్ సబ్సెట్స్ ఏవి చెప్పాలి నాకు. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఫాస్ట్ గా. చూడండి, ఎంటీ సెట్ ఏదైతే ఉందో అది చివర ఇట్ సెల్ఫ్, ఆ సెట్ ఏమైతే సెట్ ఇచ్చాడో అదే సెట్ ఇక్కడ ఉంది కదా, ఆ సెట్ ఆ 2 కలిపి ఇంప్రాపర్ సబ్సెట్స్. ఇంప్రాపర్ సబ్సెట్స్ ఏమైతే మధ్యలో ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్ సబ్సెట్స్. అర్థమైంది? అర్థం కాలేదా? ప్రాపర్ సబ్సెట్స్. చూడండి, ఇక్కడ బి అనే సెట్ లో 1, 2, 3 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అనే సెట్ లో 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ అనే సెట్ లో 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అదే 1, 2 పైన బి సెట్ లో ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? సో ఇప్పుడు మనం ఎలా రాయొచ్చు? ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చా? ఏ సబ్సెట్ ఆఫ్ బి. సో ఇలాగా ఈ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ బి అనే సెట్ ని ఏమని పిలుస్తామంటే మనము సూపర్ సెట్. ఏమంటాము? సూపర్ సెట్. చెప్పాలి, సూపర్ సెట్. ఈ సూపర్ సెట్ ని ఎలా డినోట్ చేస్తామంటే కనుక మనము ఇప్పుడు సబ్సెట్ ని సితో, అంటే సి టైప్ లో ఉంది కదా, సి ఆకారంలో, దీని రివర్స్ లో మనం సబ్సెట్ ని డినోట్ చేయాలి. సారీ సూపర్ సెట్ ని డినోట్ చేయాలి. అర్థమైందా? ఇది సబ్సెట్ ని ఈ విధంగా డినోట్ చేస్తాం, దాని రివర్స్ లో సూపర్ సెట్ ని ఈ విధంగా డినోట్ చేస్తాం. సూపర్ సెట్ ఎందుకు అవుద్ది? ఇప్పుడు ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి, సో ఇప్పుడు బి అనేది సూపర్ సెట్ అవుద్ది. బి అనేది సూపర్ సెట్ అవుద్ది. అయితే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బియా, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు బియా? ఇక్కడ ఇందులో ఉండే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయనుకో, అప్పుడు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక అప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవుతుంది. కానీ ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అవ్వదు కదా, ఇప్పుడు ఈజ్ నాట్ ఈక్వల్ టు అవుద్ది. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఏ నాట్ ఈక్వల్స్ టు బి. తర్వాత ఏ అనేది బికి సబ్సెట్ కాబట్టి బి అనేది సూపర్ సెట్ కదా, ఇప్పుడు బి సూపర్ సెట్ ఆఫ్ ఏ. బి సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటే దీని మీద ఇది ఆధిపత్యం చలాయించింది కదా, అంటే దీంట్లోనే ఎక్కువ ఉన్నాయి కదా, సో బి అనేది సూపర్ సెట్ అయింది. ఇప్పుడు బి సూపర్ సెట్ ఆఫ్ ఏ ఇలా కూడా రాసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కన్ఫ్యూజన్ ఏం లేదు ఇందులో. మనం జనరల్ గా ఫస్ట్ ఏ అనేది సబ్సెట్ ఆఫ్ బి, ఏ అనేది బికి సబ్సెట్ అని రాస్తాం. ఇది ఒక మెయిన్ సెట్ అయితే ఇందులో ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దానికి సబ్ సెట్. ఓకేనా? ఇలా రాసుకోవచ్చు.
ఒకవేళ రెండు కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి ఏ నాట్ ఈక్వల్స్ టు బి ఇలా కూడా రాయొచ్చు. అయితే ఇంకొకటి ఏంటి, ఈ బి అనేది ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి సూపర్ సెట్ కాబట్టి అప్పుడు బి సూపర్ సెట్ ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఇప్పుడు ఒక సెట్ ఇచ్చి అందులో సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అని అడిగినప్పుడు మనము సబ్సెట్స్ ఎలా కనుగోవాలి, ఇప్పుడు చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇక్కడ చూడండి, ఏ అనే ఒక సెట్ ఇచ్చి అందులో 7, 8 ఎలిమెంట్స్ ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ నెంబర్ ఆఫ్ సెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంత, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 2. ఇప్పుడు దీని ద్వారా నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తెలుసుకోవాలంటే ఫార్ములా 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ, 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నమాట. కార్డినల్ నెంబర్ నేర్చుకున్నాం కదా మనం, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని. ఎన్ ఆఫ్ ఏ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అన్ని అనమాట. సో ఎన్ ఆఫ్ ఏ 2. ఇక్కడ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తెలుసుకోవాలంటే ఫార్ములా 2 పవర్ లో ఎన్ ఆఫ్ ఏ పెట్టాలి. ఇప్పుడు 2 పెట్టాను, ఎన్ ఆఫ్ ఏ ఎంత ఉంది ఇక్కడ మనకి 2 ఎలిమెంట్స్ కదా, 1 2. అప్పుడు 2 పవర్ 2 ఎంత, 2 2 జార్ 4 సబ్సెట్స్ అంట. దీనికి ఈ సెట్ కి 4 సబ్సెట్స్ అంట. కరెక్ట్ గా చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎవ్రీ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఓకేనా, ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కాబట్టి ఫస్ట్ ఎంటీ సెట్ రాసేస్తున్నాను. తర్వాత సింగిల్ ఎలిమెంట్స్ రాయాలి కాబట్టి 7, తర్వాత 8, తర్వాత ఇంకా రెండే ఉన్నాయి కాబట్టి సేమ్ ఎలిమెంట్ ఇట్ సెల్ఫ్. ఇదిగో 1 2 3 4, ఇదిగో 4 సబ్సెట్స్. వచ్చిందా రాలేదా? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తెలుసుకునే విధానం ఫార్ములా తెలుసు కదా, 2 పవర్ ఎన్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. బి అనే సెట్ ఇచ్చాడు, దాంట్లో పి క్యూ ఆర్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ ఆఫ్ బి, సెట్ బి ఇచ్చాడు కాబట్టి మనం బి ఎన్ ఆఫ్ ప్లేస్ లో బి రాయాలి. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3, ఇదిగో 3. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా 2 పవర్ ఎన్ ఆఫ్ బి. 2 పవర్ ఎన్ ఆఫ్ బి ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 కదా, 2 2 జార్ 4, 4 2 జార్ 8. ఎంత వచ్చాయి ఇప్పుడు 8 ఎలిమెంట్స్ ఉన్నాయంట. నిజమా అబద్ధం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఎలాగా ఎంటీ సెట్ రాసేస్తాం, తర్వాత సింగిల్ సెట్ రాసేయాలి క్యూ, తర్వాత ఆర్, తర్వాత డబుల్ సెట్స్ రాయాలి పిక్యూ, తర్వాత క్యూఆర్, తర్వాత ఆర్పి, తర్వాత యాస్టీజ్ ఎలిమెంట్ రాసేస్తాం, యాస్టీజ్ సెట్ రాసేస్తాం పిక్యూఆర్. ఇదిగో 1 2 3 4 5 6 7 8, ఇదిగో 8 సరిపోయిందా లేదా? సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ తెలుసుకునే విధానం ఇది. ఫార్ములా కూడా ఇది రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పవర్ సెట్. ఏంటి సార్ ఈ పవర్ సెట్? ఒకసారి చూద్దాం. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఏ సెట్. ఒక సెట్ యొక్క ఒక సెట్ ఉంది, ఆ సెట్ యొక్క సబ్సెట్స్ ఉంటాయి కదా, ఆ సబ్సెట్స్ అన్ని తీసుకొచ్చి ఒక సెట్ లో రాయడాన్ని పవర్ సెట్ అంటారు. అర్థమైందా? ఒక సెట్ ఇచ్చాడు, ఆ సెట్ కి సబ్సెట్స్ రాయమంటే రాస్తాం కదా, మనం తెలుసుకున్నాం కదా ఎలా రాయాలో. సో ఆ సబ్సెట్స్ అన్ని కూడా మనం ఒక సెట్ లో రాయడాన్ని పవర్ సెట్ అంటారు. ఓకేనా, ఎగ్జాంపుల్ తెలిస్తే ఇప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. డినోటెడ్ విత్ పి. ఈ పవర్ సెట్ ని దేంతో డినోట్ చేస్తాము? పి తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ అనే ఒక సెట్ ఇచ్చాడు, 7, 8 అనే ఎలిమెంట్స్ కూడా ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు పి ఆఫ్ ఏ అంటే పవర్ సెట్ ఆఫ్ ఏ. పవర్ సెట్ రాయమంటే ఇలా కనుక్కోవాలన్నమాట. పవర్ సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని యొక్క సబ్సెట్స్ రాసింది ఇందులో అంతే సరిపోద్ది. ఈ ఓవరాల్ సెట్ లో సబ్సెట్స్ ఏంటి? ఎంటీ సెట్ 7 8 7, 8 ఇవే కదా, ఈ సెట్ కి సబ్సెట్స్ ఇవే కదా. ఈ సబ్సెట్స్ అన్ని కూడా ఒక సెట్ లో రాసేయడమే పవర్ సెట్ అంటే. అర్థమైందా? పవర్ సెట్ ఆఫ్ ఏ అని పెట్టేసి దీనికి సబ్సెట్స్ అన్ని కూడా పెద్ద ఫ్లవర్ బ్రాకెట్స్ లో పెట్టేస్తే అదే పవర్ సెట్. అర్థమైందా, అర్థం కాలేదా? యూనివర్సల్ సెట్ ని మనం ఈ విధంగా సూచిస్తాము. యూనివర్సల్ సెట్ ని ఈ విధంగా యూ తో సూచిస్తాం. ఓకేనా, ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద గివెన్ సెట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ సెట్స్. జస్ట్ ఇవన్నీ కూడా డెఫినేషన్స్ ఇచ్చాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా, ఈజీ. ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద గివెన్ సెట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ సెట్. ఒక సెట్ ఇచ్చాడు, ఆ సెట్ లో ఏమున్నాయి? ఇచ్చిన సెట్స్ అన్ని కూడా మొత్తం అన్ని సెట్ లో కలిపి ఒకే సెట్ లో ఉన్నాయనుకోండి, అది యూనివర్సల్ సెట్. ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద గివెన్ సెట్స్. ఇచ్చిన సెట్స్ అన్ని కూడా ఒక సెట్ గా రాసేసాం అనుకోండి, గివెన్ సెట్స్ ఆర్ కాల్డ్, ఏ సెట్ కంటైనింగ్ ఆల్ ద గివెన్ సెట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ సెట్. ఇచ్చిన సెట్స్ అన్ని కూడా ఒక సెట్ లో రాసేస్తే దాన్నే మనం యూనివర్సల్ సెట్ అంటాము. దాన్ని ఇలా యూతో డినోట్ చేయాలి. తర్వాత సింగిల్టన్ సెట్. ఒక సెట్ లో ఏదైనా ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది అంటే కనుక అది సింగిల్టన్ సెట్. గుర్తుపెట్టుకోవాలి, ఒక సెట్ లో ఏదైనా ఒకే ఒక ఎలిమెంట్ ఉంది, హ్యావింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఒక సెట్ ఇచ్చి అందులో ఒకే ఒక ఎలిమెంట్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం సింగిల్టన్ సెట్ అంటాం. ఓకేనా, తర్వాత ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఎంటీ సెట్ ఇచ్చాడు. బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ ఇచ్చి బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్ అని ఈ సెట్ కి పవర్ సెట్ కనుక్కోమన్నాడు. ఈ సెట్ కి ఇప్పుడు ఇది ఒక సెట్ కదా,
బి ఈజ్ ఈక్వల్ టు ఎంటీ సెట్. ఇంక ఎలిమెంట్స్ ఏమీ లేవు అందులో. సో దానికి పవర్ సెట్ కనుక్కోమన్నాడు. పవర్ సెట్ కనుక్కోమన్నాడు అని చెప్పేసి బి పవర్ పి పవర్ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే పవర్ సెట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయకూడదు, ఏం లేవని. ఇక్కడ ఎవ్రీ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ కదా, కాబట్టి ఎంటీ సెట్ రాయాలన్నమాట ఇక్కడ. అర్థమైందా? సో ఒక ఎలిమెంట్ ఉన్నట్టు అర్థం అనమాట. అర్థమైంది అర్థం కాలేదా? ఒక ఎలిమెంట్ ఉన్నది అర్థం, కాబట్టి ఇది రాయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇలాగా ఒక ఎంటీ సెట్ ఇచ్చి పవర్ సెట్ కనుక్కోమంటే 0 అని రాయకూడదు. ఇలా ఒక ఎంటీ సెట్ వేసే లోపల ఒక ఎలిమెంట్ ఉందని అర్థం. ఓకేనా? సో ఇది ఈరోజు సెషన్ 4లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్స్. సో ఇంకొకటి ఉంది, నొటేషన్స్ గురించి, నొటేషన్ రిప్రజెంటేషన్స్ గురించి ఉన్నాయి. అది కూడా ఇప్పుడు చెప్పాల్సి ఉంది, కాబట్టి నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది, నేను బయటికి వెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం స్పెండ్ చేశానంటే నిన్న రికార్డింగ్ జరగక, సో ఈ రోజు కొంచెం నాకు బర్డెన్ పడిపోయింది. నేను ఇప్పుడే బయాలజీ చెప్పి మళ్ళీ వెంటనే మ్యాథమెటిక్స్ చెప్పి మళ్ళీ ఇప్పుడు వెంటనే నేను ఊరు వెళ్ళాలి. సో అది అయిన తర్వాత చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అయితే ఈ లోపల నేను ఎక్సర్సైజ్ చెప్పేస్తాను, ఎక్సర్సైజ్ మీకు ఫోటో పెట్టేస్తాను. నొటేషన్ రిప్రజెంటేషన్ గురించి కూడా తెలిసిపోతే మీకు ఎక్సైజ్ ఏహెచ్ నెక్స్ట్ 1.3 సంబంధించి మొత్తం టాపిక్ చెప్పేసినట్టే. సో ఆ ఒక్క ముక్కే ఉండిపోయింది. సో ఎక్సైజ్లో అవి ఏమైనా ఉంటే అది వదిలేసి రెస్ట్ ఆఫ్ ది మిగతావన్నీ కూడా చేయండి మీరు. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో నొటేషన్ రిప్రజెంటేషన్ గురించి కూడా చెప్తాను. అప్పుడు 1.3 సంబంధించి పూర్తిగా అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.